రోజు చేసేలా గాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చట్నీని. సూపర్ ఉండిద్ది. పాన్ పెట్టి ఆయిలేసి అందులో పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. ఎక్కువ మంటుంటే 4 పచ్చిమిరపకాయలేసుకుంటే సరిపోయిద్ది. ఇవి బాగా వేగేలోపు కొంచెం కరివేపాకు వేయండి. తాలింపుల్లో వేస్తే తీసేస్తారు కాబట్టి పిల్లలు ఇలా కరివేపాకేసి మిక్సీ పడితే అలా తినేస్తారు. అందులోనే నేను వేరుశనగ గుళ్ళేసాను. ఇవి బాగా చక్కగా దోరగా ఏగేదాకా ఏపుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉండిద్ది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఈ చట్నీ కోసం యుద్ధాలే జరిగినాయంట. చట్నీ కోసం ఎంత దూరమైనా మనం టిఫిన్ కోసం వెళ్తాం. ఈ జీలకర్ర కూడా కొంచెం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సగం ఆనియన్ కట్ చేసి వేసేసి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోండి. ఈ మిక్సీ జార్లో ఇవి వేసిన తర్వాత కొంచెం వెల్లుల్లిపాయలు 4, 5 రెబ్బలు, చింతపండు కొద్దిగా, అలాగే కల్లుప్పు కొద్దిగా వేసి ఫైన్‌గా పేస్ట్ చేసేసుకోండి. తర్వాత తిరగమూత పెట్టేసుకోవడమేనండి. చాలా బాగుండిద్ది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటా మరి. బాయ్.